ఏఎన్ ఈజ్ ఈక్వలెంట్ టు ఆన్సర్ ఆప్షన్ యూజ్ చెయ్యకుండా ఇంకో మెథడ్ ఏమన్నాను, ఏఎన్ ఈజ్ ఈక్వలెంట్ టు పి ఇంటూ ఎక్స్ పవర్ ఎన్. అమౌంట్ ఎంత అయిందన్నాడు, 2.25 టైమ్స్ పి అయిందన్నాడు. సో ఈక్వలెంట్ టు పి ఇంటూ ఎక్స్ ఎన్ని సంవత్సరాల్లో అయిందన్నాడు, స్క్వేర్. అంటే పీపీ క్యాన్సల్ అవుతే 2.25ని 1.5 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 1.5. 1 ప్లస్ ఆర్ పర్సంటేజ్ ఎంత, 1.5. ఆర్ పర్సంటేజ్ ఎంత అయింది, 0.5. 0.5 అంటే ఎంత సార్, 50%. ఇది ఏఎన్ ఈజ్ ఈక్వలెంట్ టు పి ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ కాన్సెప్ట్. ఏఎన్ ఈజ్ ఈక్వలెంట్ టు పి ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ కాన్సెప్ట్. ఇదేమో టైం పీరియడ్ సేమ్ ఉన్నప్పుడు స్కేలింగ్ ఫ్యాక్టర్ సేమ్ అవుతుంది.